రేపు మంగళవారం చాలా శక్తివంతమైనటువంటి రోజు, చాలా మంచి రోజు. కాబట్టి రేపు మీరు తులసి మొక్క మొదట్లో ఇది గనక పోసినట్లయితే మీ జీవితంలో కూడా ఉన్నటువంటి ఏదైనా సమస్యలు, కష్టాల పాలైపోవటము, అప్పుల పాలైపోవటము, బాధల పాలైపోవటము, ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి కదండి. అంటే అనుకోని నిందలు, అనుకోని మాటలు, అనుకోని మనస్పర్ధలు, ఇట్లా చాలా రకాలుగా సతమతమైపోతూ ఉంటామన్నమాట. అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీరు తులసి మొక్కలో ఇది పోయటం వలన ఆ భగవంతుడు మీ జీవితంలో పాలు పోస్తాడనమాట. అంటే మీ జీవితంలో ఉన్నటువంటి అలాంటి కష్టాలు, నష్టాలు మొత్తం కూడా పోతాయి అనమాట. మీ జీవితం బంగారుమయం అవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సింపుల్గా, చాలా ఈజీగా ఈ తులసి మొక్క మొదట్లో చక్కగా ఇది పోసేసేయండి. తులసి మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ కళ ఉట్టి పడుతూ ఉంటుంది. తులసమ్మ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటుంది ఆ ఇల్లు అని చెప్పుకోవచ్చు. అంటే చాలా వరకు కూడా సమస్యలు, కష్టాలు, నష్టాలు ఇలాంటివి ఏంటంటే నెగిటివిటీ, అంటే చెడు అనేది తక్కువగా, మంచి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే తులసమ్మ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే. ఆ ఇంట్లో అంతా కూడా ప్రశాంతకరమైనటువంటి వాతావరణం, మంచి ఆహ్లాదకరమైనటువంటి గాలి, అంటే మంచి ఆయు ఆరోగ్యాలతో, అలాగే సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటారు. తులసి చెట్టు చూడండి చాలా శక్తివంతమైనది. తులసి చెట్టు మనకి ఇంట్లో ఉంటే మనకి మంచి సువాసన, మంచి ఆహ్లాదకరమైనటువంటి గాలి, అంటే ఆరోగ్యకరమైనటువంటి గాలి వస్తూ ఉంటుందన్నమాట. మనకి తులసి ఆకును కూడా రోజుకు ఒక్క ఆకును తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెప్పేసి మనకు వైద్యులు చెప్పటం అనేది జరుగుతుంది. అంటే నోటికి సంబంధించినటువంటి ఏదన్నా రోగాలు ఉన్నా, జలుబులు కానివ్వండి, పిల్లలకి ఏంటంటే కొంతమందికి తరచు జలుబని, దగ్గులని, ఇట్లా ఏదో ఒకటి అనారోగ్య సమస్యలు, అలాగే పెద్దవాళ్ళకు కూడా ఏంటంటే తలనొప్పులని, జలుబని, మైగ్రేన్ తలనొప్పి, ఇట్లా ఏదో ఒకటి కొన్ని రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారనమాట. అట్లా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మనం రోజు తులసి ఆకులు 2 పిల్లలకి ఇచ్చినా, మనం తిన్నా కూడా చాలా మంచిది ఆరోగ్యపరంగా కూడా. అలాగే తులసి ఆకులతో కషాయం కాసుకొని తాగినా కూడా బరువు తగ్గటానికి కానివ్వండి, చర్మ సౌందర్యం మెరుగవటానికి కానివ్వండి, ఇట్లా ఏంటంటే ఆరోగ్యపరంగా, అలాగే మనకి సంపద పరంగా బాగా ఈ తులసి చెట్టు వల్ల చాలా మంచి అనేది జరుగుతుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తప్పనిసరిగా మీరు పూజలు చేసినా చేయకపోయినా ఒక తులసి చెట్టును పెంచుకోండి. ఒకటే కాదండి, ఎన్ని మొక్కలైనా సరే మనం పెంచుకోవచ్చు అనమాట. చాలా మంచిది అలా తులసి చెట్టును పెంచుకోవటం వలన. మనం టీ పెట్టుకొని తాగుతూ ఉంటాం ప్రతిరోజు కూడా. అట్లా టీ పెట్టుకున్నప్పుడు ఒక గుప్పెడు తులసాకులు, అంటే ఒక 10-20 ఆకులు కోసుకొని టీలో వేయండి, ఎంత మంచిదో ఆరోగ్యానికి. అట్లా ఏంటంటే ఏదో ఒక రూపంలో మనం తులసి ఆకుల్ని మనం ఆహారంలో, అంటే మన డైట్లో భాగంగా చేర్చుకోవటం వలన మనకు చాలా మంచి జరుగుతుందన్నమాట. అలాగే తులసి చెట్టుని, అంటే తులసి చెట్టుని ఏంటంటే కుండీల్లో పెంచుకుంటూ ఉంటారు ఎక్కువగా. అట్లా తులసి మొక్కని ఇంట్లో పెంచుకోవటం వలన మనకు సంపాదన కూడా బాగా పెరుగుతుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి మనం ఏ చెట్టుకైతే పూజ చేస్తామో, అంటే తులసి మొక్కకి పూజ చేస్తూ ఉంటాం కదా, ఆ చెట్టు యొక్క ఆకులను ఎప్పుడూ కూడా పొరపాటును కూడా తుంచుకోకూడదు. ఇది మీరు గుర్తు పెట్టుకోండి. మీరు తులసి ఆకులు తినాలన్నా, తులసి ఆకులతో కషాయం ఇలా చేసుకోవాలంటే మీరు వేరేగా మొక్కను పెంచుకోండి. అంతేకాని మనం తులసి చెట్టుకి పూజ చేసి దీపారాధన చేస్తూ ఉంటాం కదా, అలాంటి చెట్టు ఆకులు కోసుకొని తినటం అలాంటివి చేయకూడదు. అలా చేస్తే పాపం చాలా మందికి తెలిసి ఉండొచ్చండి, తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారన్న ఉద్దేశంతో చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి పాటించేసేసేయండి. చక్కగా రేపేంటంటే మంగళవారం కాబట్టి ఉదయాన్నే లేచి చక్కగా స్నాన కార్యక్రమాలు అవి పూర్తి చేసుకొని, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని, వాకిలి మంగళవారం కాబట్టి చక్కగా వాకిట్లో అంటే నీళ్ళతో కడుక్కొని చక్కగా ముగ్గు వేసుకొని, మంగళవారం రోజు కూడా అష్టదళ పద్మ ముగ్గు వేసుకుంటూ ఉంటారు. అష్టదళ పద్మ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి ముగ్గు అనమాట. అట్లా ముగ్గు వేసేసుకొని చక్కగా పసుపు కుంకుమలు చల్లుకొని, ఆడవారు చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని చక్కగా పసుపు కుంకుమలతో గడపకి అలంకరించడము. అంటే గడపకు చక్కగా, గడప ఏంటంటే మనకు లక్ష్మీదేవి రూపం కాబట్టి గడపకు కూడా కాస్తంత పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకోవటము. అలాగే తులసమ్మ ఇంట్లో ఉంటే తులసమ్మకు చక్కగా చెట్టు మొదట్లో నీళ్లు పోయటము. అలాగే మనకేంటంటే దీపారాధన చేసుకుంటూ ఉండటము, సాంబ్రాణి కడ్డీలు వెలిగించడము, సాంబ్రాణి పొగ వేయించటము, ఇట్లాంటివి ఏంటంటే చాలా రకాలుగా తులసమ్మకి నిత్యం పూజలు చేసేవాళ్ళు కూడా ఎంతమందో ఉన్నారండి.
అలా చేయటం వలన ఏంటంటే మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే పర్వాలా, లేకపోతే కనీసం ఇప్పుడైనా సరే మీరు తీసుకొచ్చుకొని ఒక మొక్కను పెంచుకోండి. చూడండి, తులసి చెట్టు ఉన్నటువంటి ఇల్లు దేవాలయంతో సమానం అనమాట. ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు తిరుగుతూ ఉంటారని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగిందనమాట. మీ ఇంటి పరంగా ఏదన్నా ఎప్పుడూ కూడా కష్టాలు, గొడవలు, సమస్యలు, మాకు అస్సలు మనశ్శాంతే ఉండట్లేదు, ఏం చేసినా కూడా మా బాధలు పోవట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ముందు మీ ఇంట్లో తులసి మొక్క ఉందో లేదో చూసుకోండి. లేకపోతే మాత్రం తప్పనిసరిగా మీరు తులసమ్మను తీసుకొచ్చుకొని ఇంట్లో పెంచుకోండి. తర్వాత నుంచి చూడండి, మీ బాధలు చిటికెలో మాయమైపోతాయి. ఇట్టే మాయమైపోతాయి. అసలు ఆ మార్పు మీకు చక్కగా అద్దం పెట్టినట్లుగా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి చక్కగా ముందు ఆ పని చేయండి. ఖర్చు లేని పరిహారము మనకి అసలు ఇక తిరుగులేని పరిహారం అన్నమాట. తులసి మొక్క ఇంట్లో ఉండటం వలన చాలా మంచి జరుగుతుందన్నమాట మనకి. మన ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు చెట్టు పెరిగేటటువంటి విధానాన్ని బట్టి కూడా ఆ ఇంట్లో పరిస్థితి, గ్రహస్థితి ఎలా ఉందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. తులసి మొక్క గుబురుగా పెరిగిందనుకోండి, ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తూ ఉంటాయి, బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అదే ఎడమ వైపుకు వాలి పెరిగిందనుకోండి తులసమ్మ, మనకి కష్టాలు, సమస్యలు, బాధలు ఎడమైపోతున్నాయి, అంటే మన నుంచి దూరం అవబోతున్నాయి, మనకు మంచి జరగబోతుంది, చెడు వెళ్ళిపోబోతుంది అని అర్థం అనమాట. అదే కుడివైపుకు వాలి పెరుగుతుందనుకోండి, మనకు బాగా కలిసి వస్తుంది, మనకి ఏదన్నా కష్టాలు, సమస్యలు ఉన్నా కూడా పోతాయి. ఇట్లా మనకేంటంటే అది పెరిగేటటువంటి విధానాన్ని బట్టి కూడా మనం ఇట్లా అంచనా వేసుకోవచ్చు అనమాట. అట్లా తులసమ్మ ఇంట్లో ఉండటమే అదృష్టం అండి. అది గుబురుగా పెరిగినా, కుడివైపుకు పెరిగినా, ఎడమ వైపుకు పెరిగినా, ఎట్లా పెరిగినా కూడా మన ఇంట్లో ఆ మొక్కను పెంచుకోవటం వలన మనకు మంచి జరుగుతుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి చక్కగా మీరేంటంటే ఇక ఉదయాన్నే స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇంటిని వాకిలిని కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో ఏంటంటే దీపారాధన చేసుకుంటూ ఉంటారు. అలాగే తులసమ్మ దగ్గర ప్రత్యేకంగా దీపారాధన చేసుకోండి. మనకి తులసి చెట్టు దగ్గర మట్టి ఉంటుంది కదండి, ఆ మట్టి ఏంటంటే మనకు చాలా పవిత్రం, చాలా పవర్ ఉంటుందన్నమాట. ఎందుకంటే పూజలు అందుకుంటూ ఉంటుంది కదా ఆ మట్టి కూడా. కాబట్టి మనకేంటంటే నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర మన్నుని ఎంత పవిత్రంగా మనం భావిస్తామో, అలాగే ఈ తులసి మన్ను కూడా అంత పవర్ఫుల్ అనమాట. మనకేదన్నా అంటే నాగేంద్ర స్వామి పుట్టకెళ్ళి నాగుల చవితి రోజున పాలు పోసేసి ఆ మన్నును మనం ఏంటి కాస్త చెవి దగ్గర కానీ, ఇట్లా నుదుటి దగ్గర కానీ, కంఠం దగ్గర కానీ అట్లా ధరించుకుంటూ ఉంటాము. ఏంటంటే అలా చేయటం వలన చెవి నొప్పులు కానీ, ఏదన్నా దోషాలు, సమస్యలు ఉన్నా కూడా పోతాయి. ఎందుకంటే ఆ మట్టి అంత శక్తివంతమైనది. అలాగే ఈ తులసి చెట్టుకు కూడా మనము పూజలు చేస్తూ ఉంటాము, నీటిని పోస్తూ ఉంటాము. అట్లా చేయటం వలన ఆ దేవత అంటే తులసమ్మ యొక్క శక్తులు కూడా ఆ మట్టిలో ఉండి, ఆ మట్టిని మనం ఏంటంటే ఏదన్నా బయటికి ఏదన్నా ఉద్యోగం మీద వెళ్ళొచ్చు, ఏదన్నా పెళ్లి సంబంధాల మీద వెళ్తున్నా, లేకపోతే ఏదన్నా ఒక పని మీద వెళ్తున్నా, ప్రయాణం మీద ఎక్కడికి వెళ్తున్నా కూడా తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి దండం పెట్టుకొని ఆ తులసి మన్నును కొంచెం తీసుకొని మనకి ఇట్లాగే ఇట్లా కొంచెం ఎంతండి కొంచెం మనం కుంకుమ బొట్టు పెట్టుకుంటాం కదా, అట్లా కొంచెం తీసుకొని చిటికెడు కాస్త నుదుటి మీద అవ్వచ్చు, కంఠం మీద అవ్వచ్చు, లేకపోతే చెవికి వెనకమాల కానీ అట్లా పెట్టుకొని మనం వెళ్ళటం వలన మనం ఏ పని మీద అయితే వెళ్తున్నామో ఆ పని అనేది 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందన్నమాట. అంత మంచి జరుగుతుంది. కావాలంటే మీరు వెళ్ళేటప్పుడు ఇట్లా తులసి చెట్టుని తాకి దాన్ని నమస్కారం చేసుకొని ఆ మట్టిని మీరు కొంచెం అట్లాగా కంఠం దగ్గర కానీ ఇట్లా పెట్టుకొని వెళ్ళండి. ఎంత బాగా కలిసి వస్తుందో మీరే చూడండి. అట్లా ఏంటంటే తులసి మన్ను కూడా పూజలు అందుకుంటుంది కాబట్టి తులసి చెట్టుకు ఉన్నటువంటి శక్తులు మొత్తం కూడా అలా ఆ తులసి మన్నులో అంటే తులసి మట్టిలో ఉంటాయని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అంటే చాలా మందికి కూడా ఈ విషయం తెలియదు. కానీ ఇప్పుడైనా సరే మీరు ఏదన్నా పని మీద వెళ్తుంటే చక్కగా ఈ సింపుల్గా ఈ తులసి మన్నుని మీ నుదుటిని కానీ కంఠం దగ్గర కానీ పెట్టుకొని వెళ్ళండి. కొంతమందికి ఏంటంటే తులసమ్మ ఇంట్లో ఉండదు, ఎప్పుడూ కూడా అంటే ఎండిపోతుంది, నిద్రపోతుంది, పెరగదు అనమాట. అట్లా చెప్పుకుంటూ ఉంటారనమాట. అంటే ఎదుగుదల సరిగ్గా ఉండదు. ఎదుగుదల సరిగ్గా లేదు అనంటే మన ఇంటి పరంగా పరిస్థితి కూడా ఏంటంటే అసలు బాగోలేదని, ఆ ఇంట్లో సమస్యలు, కష్టాలు కూడా ఎక్కువగా ఉంటాయని, సంపాదన ఎదగట్లేదని, సమస్యలు ఎప్పుడు కూడా గొడవలు ఇట్లా ఉంటున్నాయి అని చెప్పేసి మనం అంచనా వేసుకోవచ్చు. అట్లా తులసి మొక్క ఏంటంటే ఎదుగుదల ఉండదు. తులసి మొక్క ఎదుగుదల అంటే పెరుగుదల బాగా ఉంటే మనకి బాగా కలిసి వచ్చిద్ది అనమాట, ఆ ఇంట్లో మంచి జరుగుతుంది. కాబట్టి
కాబట్టి మీరేం చేస్తారంటే సింపుల్‌గా ఇది చాలా మందికి కూడా తెలిసినటువంటి విషయం. మనందరం ఎప్పుడు చేసేటటువంటి విషయమేననమాట. ఏంటి అంటే తులసి మొక్క గనక మీకు ఎదుగుదల లేకపోతుంటే నిద్రపోతుంది అని అనుకుంటే ఏమీ లేదు. ఒక చిన్న గ్లాసుడు పాలు తీసుకోండి. ఆ పాలల్లో చిటికెడంత పసుపు వేసేసి ఆ చెట్టుకు మొదట్లో తులసి చెట్టు మొదట్లో కావాలంటే ఇంకో గ్లాసు నీటిని కూడా పోసేసి మీరు పాలని నీటిని కలిపేసి అందులో చిటికెడంత పసుపు వేసి మీరు ఆ చెట్టు మొదట్లో వ్రేళ్ళు తడిచేటట్లుగా పోయండి. కుండీలో పెంచుకుంటారు కదా! కుండీలో పెంచుకున్నప్పుడు మీరు ఏ తులసి చెట్టుకైతే పూజ చేస్తున్నారో ఆ చెట్టుకి మొదట్లో ఎదుగుదల ఉన్నా లేకపోయినా సరే తప్పనిసరిగా ఇట్లా పాలల్లో కొంచెం అంత చిటికెడు పసుపు వేసేసి ఆ పాలను చెట్టు మొదట్లో పోయండి. చిన్న గ్లాసుడు చాలండి, ఎక్కువేం అవసరంలా. మీరు ఎక్కువ పోసుకోగలిగితే పెద్ద గ్లాసుతోనైనా పోయొచ్చు. అట్లా పోసేసి ఆ చెట్టు మొదట్లో పోసేసి చక్కగా తమలపాకు మీద దీపం వెలిగించి దీపారాధన చేయండి. అట్లా చేయటం వల్ల చూడండి తులసి మొక్క గుబురుగా పెరుగుతుంది. బాగా అంటే చక్కగా పెరుగుతుందనమాట. చక్కగా చిగుర్లు పట్టుకొచ్చి ఆకులు బాగా వస్తాయి. చెట్టు నిండా చెట్టు చూడటానికి పచ్చగా కలకలలాడుతూ ఉంటుందన్నమాట. అట్లా చెట్టు వాకిలి ముందు మనకింట్లో అట్లా కలకలలాడుతూ ఉంటే ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందన్నమాట. ఆ చెట్టును చూసి ఆ ఆకుపచ్చ రంగు ధనంలో అంటే అట్లా మనకు కూడా పచ్చగా కలిసి వచ్చేటట్లుగా లక్ష్మీదేవి ఏంటంటే కోట్ల రూపాయలతో మన ఇంట్లోకి అడుగు పెడుతుందన్నమాట. కాబట్టి చక్కగా సింపుల్గా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. చాలామంది కూడా ఇలాగే చేస్తూ ఉంటారండి. అట్లా చేయటం వలన ఏంటంటే సంపాదన రెట్టింపు అవ్వటము, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గటము, అన్ని రకాలుగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా బాగా జరుగుతుంది. అంటే తులసమ్మ అట్లా చేయటం వలన బాగా పెరుగుతుంది. అంటే మన యొక్క సంపాదన కూడా బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చూడండి భర్త సంపాదన అసలు పెరగట్లేదు, ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, పిల్లలు పెరుగుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి, కానీ మా భర్త సంపాదన మాత్రం పెరగట్లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా మీ ఇంట్లో తులసమ్మని పెంచుకొని తులసి మొక్క మొదట్లో ఈ చిన్న పరిహారం చేయండి. తులసమ్మ ఎట్లాగైతే పెరుగుతుందో మీ సంపాదన కూడా అలా పెరుగుతూ ఉంటుందన్నమాట. అట్లాగే తులసమ్మ దగ్గర కూడా చక్కగా గులాబీ పువ్వులతో అలంకరించి చక్కగా ఎరుపు రంగు పువ్వులతో కానీ గులాబీ పువ్వులతో కానీ చామంతి పువ్వులతో కానీ చక్కగా అలంకరించి పసుపు కుంకుమలు చల్లి చక్కగా ప్రతిరోజు కూడా నీటితో తడిపి అంటే వ్రేళ్ళన్నీ తడిచేలాగా చెట్టుని ఎండిపోనివ్వకూడదండి. అలాగని మరీ ఎక్కువగా కూడా నీటిని పోయకూడదు. అలా చేసినా కూడా మనకి ఎదుగుదల అనేది ఉండదు. అప్పుడప్పుడు కాస్త ఇట్లా పాలని పోసుకుంటా కాస్త ఇట్లా కొన్ని చేసుకోవటం వలన మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. మన పరంగా ఏదన్నా తెలిసి తెలియక ఏదన్నా చేసిన దోషాలు కర్మలు శాపాలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి మనం పట్టిందల్లా బంగారం అవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా రేపు మంగళవారానికి సరిసమానమైనటువంటి పరిహారం ఈ తులసి మొక్క పరిహారం. కాబట్టి చక్కగా ఇది చేసేసుకొని మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు ఖర్చు లేని పరిహారాలండి. కానీ దీని యొక్క ఫలితం చూస్తే మీరు ఆశ్చర్యపోతారనమాట. ఆ ఇల్లు సిరి సంపదలతో లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట. చక్కగా రేపు మంగళవారం రోజున ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఈ పరిహారం చేసేసుకోండి. తిరుగులేని ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఇంత విలువైనటువంటి సమాచారం తెలిసినందుకు మాకు మోటివేషన్గా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.